ఔరా ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమున ధిక్కరించుచు కురు సౌరభౌముడైన నా మనసును సైతం ఆకర్షించుచున్నదే. మ్యాంగో రైస్ అయితే రెడీ అవ్వింది. అందరైతే రాండి, కలిసి అయితే భోంచేద్దాం. హాయ్ అండి అందరికీ. మనం జనరల్గా లెమన్తో పులిహోర చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. అదే మ్యాంగోతో కానీ చేస్తే దాని టేస్ట్ మాత్రం పీక్స్కే తేలిపోతుంది. సో అంత బాగుంటుంది మ్యాంగో రైస్. సో దాని ప్రాసెస్ ఒకసారి చూద్దాము ఎలా చేస్తాం అనేది మ్యాంగో రైస్. ఫస్ట్ ఈ మామిడికాయని అయితే మనం శుభ్రంగా నీట్గా కడుక్కొని తురుముకొని అయితే పక్కన పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే వచ్చేసి ఒక 2 స్పూన్లు పల్లీలు, అలాగే ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి. ఈ వేరుశనగ పల్లీలు, పచ్చెనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, అలాగే 4 ఎండుమిర్చి అయితే వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కట్ చేసుకుని ఒక ఆనియన్ కూడా అయితే వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా అయితే మిక్స్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా అయితే ఒకసారి బాగా అంతా కలుపుకోండి. మనకి ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ అనమాట. తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయ తొక్కును కూడా ఇందులో వేసుకొని బాగా అంతా కలిసే విధంగా అయితే మొత్తం ఒకసారి అయితే కలుపుకోండి. ఒకసారి ఇలా మనకి ఈ పులిహోర కన్నా ఈ మ్యాంగో రైస్ అయితే బాగుంటుందండి. మనం ఈ విధంగా కానీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి కూడా మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఈ సాల్ట్ కూడా బాగా కరిగే విధంగా అయితే బాగా ఒకసారి అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి రైస్ని కూడా వేసుకొని ఈ రైస్కి ఆ గుజ్జు బాగా పట్టే విధంగా అంతా ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంత ఇదంతా చేసుకోవాలి. మనం కొంతమందిని లేదా మన పక్క ఉన్న వాళ్ళని కానీ మనం అంటూ ఉంటాం కదండి, నువ్వు పులిహోర కలపడంలో ఎక్స్పోర్టర్ అని. ఆ విధంగా ఎందుకంటారంటే ఇప్పుడు చూడండి, మనం ఈ మ్యాంగో రైస్ని ఇలా కలుపుతూ 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 ఇలా కలిపితేనే మనకి లాస్ట్లో రిజల్ట్ అనేది ఆ రైస్ అనేది బాగా ఇలా వచ్చి మనకి టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో అదే విధంగా వాళ్ళు కూడా ఏదో ఒక పనిలో ఇలా కలుపుతూ ఉంటే వాళ్ళకి రిజల్ట్ ఉంటుందన్నమాట. సో మేము కలిపిన ఈ మ్యాంగో రైస్ మీకు కానీ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే ఉంటాము. మ్యాంగో రైస్ అయితే రెడీ అవ్వింది. అందరైతే రాండి, కలిసి అయితే భోంచేద్దాం.